కేసి అక్కడ ఇవ్వడానికి బిగిన్ అయ్యి ఆ తర్వాత రాధా టాకీస్ ఏరియా కాలువగట్లన్నిటి ఖాళీ చేయించి అందరినీ తీసుకెళ్లి సింగనగర్లో పెట్టారు. ఇలాగ వచ్చినటువంటి వాళ్ళు కొన్ని వేలు కాదు ఇప్పుడు లక్షలు. అవన్నీ ఆ రోజుల్లో అమ్ముకోవడం ఇలాగా 5,000కి 6,000కి అమ్మేశారు అప్పుడు ఇళ్ళు పేదలు. వాళ్ళకి అంత దాని ఆ విలువ తెలియలేదు. తాళాలతో సహా అప్పుడు ఎట్లాగ ఇచ్చారంటే ప్రవీణ్ ప్రకాష్ కమిషనర్గా ఉన్నారు, తర్వాత అరవింద్ కుమార్ కమిషనర్గా ఉన్నప్పుడు వీళ్ళు చేసింది ఓ లారీ తెచ్చి ఇంటి ముందు పెడతారు పాక ముందు. ఆ పాకలో ఉన్న వాళ్ళ సామాన్లన్నీ అందులో ఎక్కిచ్చేస్తారు. వాళ్ళని కూడా ఎక్కిచ్చేసుకుంటారు. తీసుకెళ్లి వాళ్ళ కేటాయించిన ఇంటి ముందు దించి దాంట్లో పెట్టేసి తాళం చేతులు ఇచ్చి వచ్చేస్తారు. అప్పుడు కరెక్ట్ గా జరిగింది. కానీ వాళ్ళకి దాని విలువ తెలియదు. ఈ కృష్ణలంకడ్డి ఇటు సింగినగర్ అక్కడ మా పని అంతా 1 టౌన్ ఇక్కడే పని చేస్తాం అనేసేసి 5,000కి అది అమ్మేసేసి మళ్ళీ వీళ్ళు వచ్చి కృష్ణానది లోపల ఇల్లు వేసుకున్నారు. తర్వాత అలా కొన్నటువంటి వాళ్ళు అనేక మంది దాన్ని అదేంటి అప్పుడు ఇండివిజువల్ హౌసెస్ ఫస్ట్ లో 120 గజాలు ఇల్లు ఇచ్చారు, తర్వాత 60 గజాలు ఇల్లు ఇచ్చారు. ఈ 60 గజాల మీద 2 అంతస్తులు వేసి ఇప్పుడు 60 లక్షలకి 70 లక్షలకి అమ్ముతున్నారు ముఠా మేస్త్రి. అట్లా రేపొద్దున ఈ స్థలాలన్నీ అవుతాయి. దాని వల్ల ఒక బెనిఫిట్ ఏమవుతుందంటే మధ్య తరగతి హౌసింగ్ కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అది లేబర్కి రూపాయి చేతికి వస్తుంది. ఆ ప్రాంతంలో జనాభా కూడా పెరుగుతారు. అది వెళ్తాయి అంటే ఒకటి సార్ ఇప్పుడు